ఈరోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో రొటీన్ విజిట్స్లో భాగంగా రావడం జరిగింది. పొద్దున్నే మున్సిపల్ కమిషనర్ గారితో కలిపి గత వారం రోజుల నుంచి ఇక్కడ కురిసిన వర్షాల వల్ల ఎక్కడైతే ఎఫెక్టెడ్ ఏరియాస్ ఉన్నాయో అవన్నీ విజిట్ చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా లాస్ట్ వీక్లో కురిసిన వర్షాల వల్ల ఎక్కడైతే అంటే డ్రైన్లు స్టాగ్నేట్ అయ్యి నీళ్ళు వెళ్ళకోకుండా డ్రైన్ వాటర్ వెళ్ళకోకుండా ఇలాంటి ఏరియాలు మొత్తం మార్నింగ్ నుంచి విజిట్ చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా 5:30 గంటలకే మస్టర్ విజిట్ అటెండ్ అయ్యి అక్కడి నుంచి ఈ ఎఫెక్టెడ్ ఏరియాస్ ఒక్కొక్క డివిజన్లో తీసుకొని అక్కడ డివిజన్ ఎస్ఐలతో మాట్లాడి వాళ్ళకి సంబంధించిన ఏరియాలో ఎక్కడెక్కడైతే ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ విజిట్ చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా రామ్నగర్ సైఫుల్లా వాళ్ళ ఇంటి దగ్గర ఎక్స్ఎంపీ వాళ్ళ ఇంటి దగ్గర బాగా డ్రైన్ బ్లాక్ అవ్వడం జరిగింది. ఇవన్నీ చూస్తే దేనికంటే గత 5 ఏళ్లలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఎక్కడే కానీ డ్రైన్లు మోడిఫికేషన్ కానీ లేకపోతే ఎప్పుడో నిర్మించిన డ్రైన్లు అలాగే చిన్న డ్రైన్లు అలాగే ఉండిపోయినాయి. అంటే పబ్లిక్ జనాభా పెరిగిపోయింది కానీ డ్రైన్లు మోడిఫికేషన్ చేయడం కానీ ఇలాంటివి గత 5 ఏళ్ళలో ఎక్కడ కానీ పట్టించుకోలేదు. కానీ మా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 2 ఏళ్ల కాలంలో అనేకమైనటువంటి డ్రైన్లు మోడిఫై చేస్తూ ఎక్కడైతే అంటే శాశ్వత పరిష్కారం కోసం అంటే తాత్కాలికంగా కాకుండా శాశ్వత పరిష్కారం కోసం ప్రతిదీ 1 by 1 చేసుకుంటూ వెళ్తున్నాం. ముఖ్యంగా నేను అక్కడ చూస్తే ఇప్పుడు అక్కడ 2 ఆ పక్క ఈ పక్క మ్యాన్హోల్ నిర్మించాల అవసరం ఉంది. అవి కానీ ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఒక 1 వీక్లో వర్క్లు కానీ స్టార్ట్ చేస్తున్నాం. అలాగే కోవూరు నగర్లో ఇది మేయర్ డివిజన్ ఇంతకుముందు, కానీ మీరు చూస్తున్నారు కదా ఇంత వాటర్ స్టాగ్నేట్ అయినా కనీసం ఎప్పుడే కానీ పట్టించుకున్న దాఖలాలు లేవు. కానీ ఈరోజు పర్మనెంట్ సొల్యూషన్ కోసం విజిట్ చేసి మొన్న వర్షం వచ్చినప్పుడు దాదాపు ఇదే డివిజన్ నుంచి ఒక 20-30 కంప్లైంట్లు వచ్చాయి నాకే. మా ఇంట్లోకి నీళ్ళు వచ్చాయి, బాగా మునిగిపోయిన ఇండ్లన్నీ అని చెప్పేసి చాలా వరకు కంప్లైంట్లు వచ్చాయి. ఈ వాటర్ ఇమ్మీడియట్గా మా మున్సిపల్ కమిషనర్ స్పందించి ఇక్కడ ఉండే వాటర్ని తీసేయడం జరిగింది. కానీ లో లెవెల్ ప్రాంతం కాబట్టి ఇంకా వాటర్ ఇంకా స్టాగ్నేట్ ఉంది. ఇవన్నీ అంటే శాశ్వత పరిష్కారం కోసం ఈరోజు నేను మున్సిపల్ కమిషనర్ గారికి ఇక్కడ రావడం జరిగింది. త్వరలోనే కానీ దీనికి కానీ శాశ్వత పరిష్కారం చూపిస్తాం. అలాగే జనశక్తి నగరు, అలాగే తరు రోడ్డు, సోమనాథ్ నగర్ ఇవన్నీ వర్షం వస్తే నీళ్ళు వస్తున్నాయన్నమాట. దానికి కానీ ఏంటంటే ఒక శాశ్వత పరిష్కారం 30-40 ఏళ్ళ నుంచి పెండింగ్ ఉండేదాన్ని ఒక శాశ్వత పరిష్కారం వైపు తీసుకెళ్తున్నాం. అక్కడ ఏదైతే వాటర్ స్టాగ్నేట్ అవుతున్నాయో ఎక్కడ ప్రాబ్లం అయితే గుర్తించి దాన్ని అంతా తీపిచ్చేసి దాదాపు 40 అడుగుల వెడల్పుతో 15 అడుగులు లోతుతో ఒక పెద్ద కల్వర్టు నిర్మించడం జరుగుతూ ఉంది. ఆ కల్వర్ట్ నిర్మిస్తే నడిమొక్క మీద ఏవైతే నీళ్ళు వస్తాయో మొత్తం ఫ్రీగా వెళ్ళిపోయే పరిస్థితి ఉంటుంది. దీనికి అన్నిటికీ ఏంటంటే ముఖ్యంగా గత 5 ఏళ్లలో ఎక్కడే కానీ అంటే ఇలా విజిట్ చేసి ఎక్కడైతే ప్రాబ్లం ఉందో చూసి చేసింటే ఈ ప్రాబ్లం ఉండేది కాదు. కానీ 5 ఏళ్లలో ఎక్కడా పట్టించుకోకుండా ఈరోజు అక్కడ ప్రాబ్లం ఉంది, ఇక్కడ ప్రాబ్లం ఉందని చెప్పేసి కేవలం ప్రెస్ మీట్లకి దీనికి మాత్రమే పరిమితం అయ్యి కామెంట్ చేస్తూ ఉన్నారు. అదే ఆయన గత 5 ఏళ్లలో ఎమ్మెల్యే గారు కానీ ఇక్కడ ఉండే వీళ్ళు కానీ పర్యటించి ఇలాంటి చర్యలు తీసుకుంటే ఈ ప్రాబ్లం ఉండేది కాదు. కానీ ఇంకా మాకు ఇంకా 3 ఇయర్స్లో ఏవైతే శాశ్వత పరిష్కారం చూపించాలో అవన్నీ ఖచ్చితంగా చూపిస్తామని చెప్పేసి తెలియజేస్తాం.